ఫ్రెండ్స్, ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత అనేక రకాల సలహాలు సూచనలు తీసుకోవడమే కాకుండా కొన్నింటిని పాటించడానికి కూడా ఆయన ఉద్యుక్తుడైన అవునని అనిపిస్తుంది. ఓటమి తర్వాత మనం కొన్ని వీడియోలు చేశాం. పార్లమెంటు నియోజకవర్గ వారీగా జగన్మోహన్ రెడ్డి మరి యాత్రలు చేయాలి, అక్కడే బస్ చేయాలి, కార్యకర్తల్ని కలుసుకోవాలి. ఇదంతా మన వీడియోలో ఉంది. దాదాపు 2 నెలలు 3 నెలల క్రితం మనం చేసిన వీడియోలో. ఇవాళ అదే అంశం వైసీపీ వర్గాల పరంగా తెలియవచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి 6 నెలల కాలాన్ని 6 నెలల సమయాన్ని కొత్త కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆయన జనంలోకి రావాలి, ప్రజల్లోకి వచ్చి ప్రజలకు తనదైన శైలిలో మంచి చెడు లేదా ఈ ప్రభుత్వ తప్పిదాలు వైఫల్యాలు, తమ ప్రభుత్వం చేసినటువంటి మంచి, వీటన్నిటినీ వివరించాలి అనుకుంటున్నారు. దాదాపుగా సంక్రాంతి తర్వాత ఈ ప్రయాణం మొదలు కావచ్చు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 26 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు బస చేసి కార్యకర్తలు లేదా ప్రజానీకం ఆయనతో ఏదన్నా మాట్లాడాలన్నా, సూచనలు సలహాలు ఇవ్వాలన్నా నేరుగా కలుసుకొని మాట్లాడే అవకాశం, అంటే ఈ రకమైనటువంటి ఇంటరాక్ట్ లేకపోవడం వల్లే, ఈ రకమైనటువంటి ప్రజలతో నేరుగా సంబంధ బాంధవ్యాలు కోల్పోవడం వలనే గత 5 సంవత్సరాలుగా ఆయన తాడేపల్లి ఇంటికి పరిమితం కావడం వలనే మొన్న ఓటమికి కారణమని చాలామంది భావించారు. మనం కూడా చెప్పాం, ఖచ్చితంగా ఇదే అభిప్రాయాన్ని యథాతథంగా మన వీడియోలో చెప్పాం. ఆయన ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు ఉండాలి, ప్రజల్ని కార్యకర్తల్ని నేరుగా కలుసుకోవాలి, వాళ్ళతో నేరుగా 1-to-1 మాట్లాడటం వల్ల అనేక రకాల అభిప్రాయాలు తెలుస్తాయని అదే చేయబోతున్నారు ఆయన. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో, అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గతంలో ఆయన సోషల్ ఇంజనీరింగ్ పేరుతో రకరకాల ప్రయోగాలు చేశారు. దాదాపుగా అవన్నీ మొత్తం కాకపోయినా ఎక్కువ అధిక శాతం అవి ఎదుర్కొంటే విఫలమయ్యాయి. వాటి వల్ల నష్టమే తప్ప లాభం ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు దాదాపు 4 ఏళ్ల ముందే చేస్తే అక్కడ ఎవరినైతే అభ్యర్థిగా ఉంచాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఇప్పటి నుంచే ప్రజల్లో అంతో ఎంతో పలుకుబడి వస్తుంది, ప్రజలతో నేరుగా సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, ప్రజలకి అభ్యర్థిని ఇప్పటి నుంచే పరిచయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థుల విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వాటిని మన్నించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అన్ని పార్టీలకి ఇది వర్తిస్తుంది. కానీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అనేక ప్రయోగాలు, సరికొత్త ప్రయోగాలు చేసి పూర్తిగా విఫలమైనట్టే కనబడుతోంది. ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ స్థానికంగా ఉన్న గెలిచి మంచి మెజారిటీతో గెలిచి ప్రజలతో మరి మమేకమైనటువంటి ఎమ్మెల్యేలను కూడా తప్పించి నేను బీసీలకు ఇస్తున్నానని, ఎస్సీలకు ఇస్తున్నానని రకరకాల ప్రయోగాలు చేశారు. ఇవన్నీ కూడా బెడిసి కొట్టాయి, విఫలమయ్యాయి. ఇప్పుడు వాటిని దిద్దుకోవాల్సినటువంటి సమయం వచ్చింది, దిద్దుబాటు చర్యలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరము వచ్చింది. కాబట్టి పనిలో పనిగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన బస చేసినప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని నేరుగా తెలుసుకోవడం ద్వారా ఖచ్చితంగా అక్కడ ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది. గతంలో చేసిన తప్పిదం ఐపాక్ టీం అని
వాళ్ళంతా కూడా ఆ ప్యాక్ టీంలో వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేనటువంటి యువకులు. రాజకీయంగా దీంట్లో చాలా మెచ్యూరిటీ అవసరం. రాజకీయంగా ఎవరు గెలవగలరు, ప్రజల్లో వాళ్ళకున్న సత్తా ఏంటి, ప్రజలతో ఉన్న సంబంధ బాంధవ్యాలేంటి, ప్రజల్లో ఒక నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి ఎవరు, నాయకుడిగా గుర్తిస్తున్నది ఎవరిని, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ పైన కనబడే అంశాలు కాదు, అనేకమైన డీప్ రూటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటన్నిటినీ బేరీజ్ వేయటం ఐప్యాక్ మరో ప్యాక్లకి అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంచనా వేయటం, ఈసారి తనకు తానుగా నేరుగా ప్రజల మధ్యకి వెళ్ళి కార్యకర్తలను కలిసి కార్యకర్తలతో సమావేశమై స్థానికంగా ఎవరిని నిలబెడితే బాగుంటుంది, ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు అభ్యర్థిగా ఉండడం వల్ల గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ఉన్న అభ్యర్థిని మార్చాలా, కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలా, లేదా ఇంతకు ముందు అవకాశం ఇచ్చినటువంటి, అంటే 2024 ఎన్నికలకు ముందు అవకాశం ఇచ్చినటువంటి అభ్యర్థిని మళ్ళీ రంగంలోకి దించాలా, ఇవన్నీ కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా జరగబోతున్నాయి. ఎందుకు ఇంత తొందరగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే, ఎన్నికలకు వారం 10 రోజులు ఉందనగా కూడా గతంలో ఈ ఎక్సర్సైజ్ అంతా చేశారు ఆయన. అంటే సోషల్ ఇంజనీరింగ్ అని, అదని ఇదని, అభ్యర్థులను మార్చడం, కొత్త వాళ్ళని పెట్టడం, పాత వాళ్ళని వాళ్ళ స్థానాలు మార్చడం, వేరే చోటికి పంపించడం, ఇవన్నీ చేయటం వల్ల పూర్తిగా గందరగోళం ఏర్పడింది. అసలు ఒక చోట అతను గెలవడు అనుకున్నప్పుడు ఇంకో చోటికి అతన్ని పంపించటం, అక్కడ ఎలా గెలుస్తాడు? సో ఒక చోట ప్రజాభిమానం కోల్పోయిన ఒక అభ్యర్థి మరో చోట ప్రజాభిమానాన్ని ఏ విధంగా కూడగట్టుకోగలుగుతాడు? అది కూడా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆర్ 10 days, హైలీ ఇంపాసిబుల్. ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేయమంటాం చాలా గందరగోళపరిచింది. దీనివల్ల స్థానికంగా ఆ అభ్యర్థికి ప్రజలకి మధ్య ర్యాపో లేకపోవడం, మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడకపోవడం, ఇవన్నీ జరిగాయి. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన కొత్త అభ్యర్థులను దించాలా, పాతవారినే ఉంచాలా, లేదా గతంలో పోటీ చేసి గెలిచిన 2014లో కానీ 19లో కానీ పోటీ చేసి గెలిచిన అభ్యర్థులందరినీ మళ్ళీ రంగంలోకి తీసుకురావాలా, ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. ఇది జనవరి 2వ వారం నుంచో 3వ వారం నుంచో ప్రారంభమవుతుందంటే సంక్రాంతి తర్వాత దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఒక 2 రోజులు లేదా అవసరమైతే 3 రోజులు క్యాంపెయిన్ వేసి 1-to-1 ఇంటరాక్షన్, కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయాలు అక్కడికక్కడే తీసుకోకపోయినా కనీసం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి, ఒక స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. దీంట్లో నాయకుల్ని ఇన్వాల్వ్ చేయకుండా నేరుగా కార్యకర్తలు, ప్రజలు వారితోనే ముఖాముఖి మాట్లాడి అసలు విషయాలు అంటే లోతుగా పరిశీలించి స్థానిక పరిస్థితుల్ని తెలుసుకోవటం ప్రధాన ఉద్దేశం అయితే, ప్రజల్లోకి ఆయన వెళ్ళడం ద్వారా, ప్రజల మధ్యకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ తప్పిదాలను, ఈ ప్రభుత్వం వైఫల్యాలను ఖచ్చితంగా వాళ్ళకి తెలియచెప్పే అవకాశం ఏర్పడుతుంది. నేరుగా 1-to-1 మాట్లాడటం వల్ల మరి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న తప్పిదాలకి ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, వారు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందని భావిస్తున్నారు, కొత్తగా తమ అధికారంలోకి వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు, ఇవి కూడా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి ఒక ఇంటరాక్షన్ లేకపోవడం వల్లనే, ఇలాంటి పరస్పర ముఖాముఖి చర్చలు, సంభాషణలు లేకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా దెబ్బతిన్నారు. అంతేకాకుండా వాలంటీర్స్ని నమ్ముకొని వాలంటీర్స్ని రంగంలో దించడం ద్వారా చాలా రకాల పరిస్థితులు, ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీటన్నిటి నుంచి మరి బయటపడి, వీటన్నిటి నుంచి తేరుకొని ఖచ్చితంగా ఆయన జనంలోకి వెళ్ళబోతున్నారు. జనంలోకి వెళ్ళడం ద్వారా సరైనటువంటి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.